నేను ఖచ్చితంగా నమ్ముతున్న ఒక దేవుని క్యారెక్టర్ ఏంటంటే, ఆయన నీతో చెప్పవలసిన మాట ఇంకొకరితో చెప్పడం, ఇంకొకరితో చెప్పాల్సిన మాట నీకు చెప్పడం. నీకు చెప్పాల్సింది నీకే చెప్తాడు, నాకు చెప్పాల్సింది. ఈ పూట ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో వారితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నట్లయితే అది ఇంకొకరితో చెప్పవలసిన మాట అయితే కాదు, నీకు చెప్పాల్సిందైతేనే నీకు చెప్తున్నాడు. ఇది నా నమ్మకం. మీరు ఏకీభవిస్తే ఆమేనండి, మీరు ఏకీభవిస్తే ఆమేనండి. ఒకవేళ మీరు ఏకీభవించినట్లయితే దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ కొన్ని శ్రమలపై, కొన్ని సమస్యలపై, కొన్ని వ్యక్తులపై, కొన్ని స్థితిగతులపై నీకు పోరాటం ఉన్నప్పటికీ, ప్రయాసపడుతున్నప్పటికీ ఇతిమిద్దమైన విజయం నీకు రాలేదన్నమాట. నీకు ఇంకా గెలుపు దొరకలేదన్నమాట. ఆహా, నేను గెలిచినట్టు జయ జెండా పాతే అవకాశం నీకు ఇంకా రాలేదన్నమాట. అలాగని లొంగిపోయావా, అలాగని ఓడిపోయావంటే ఓటమిని అంగీకరించే మనసు లేదు, లొంగిపోయే పరిస్థితి లేదు, రాజ్యపడే పరిస్థితి లేదు. అలాగని జయ జెండా పట్టుకుందాం, మోకానాదము చాటిద్దాం అనే ధైర్యం లేదు. ఈ రెండు పరిస్థితుల మధ్య ఇటు ఓటమిని అంగీకరించ గెలవలేక, శత్రువుకి ఎదురు పడలేక, విజయ గర్వంతో వాడి ముందు నిలబడలేక, మరుగైపోయి చోటైపోయి నీలో నీవు కుమిలిపోతూ బాధపడుతూ ఎంతకాలం నాకు ఈ స్థితి అని ఏడుస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ రోజున ప్రభు వారితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటి తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొడదా, నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొడదా, కొట్ట గట్టిగా చప్పట్లు స్తుతిస్తూ స్తుతిస్తూ. yes, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నేను మొదటే చెప్పాను మీకు, అతను వ్యంగ్యం ఆడటం లేదు, ఆయన అబద్ధం ఆడటం లేదు, ఆయన ఎగతాళిగా మాట్లాడటం లేదు, ఆయన ఎద్దేవా చేయటం లేదు, ఆయన నిజమే మాట్లాడు.